గత 2 రోజులుగా అధికార పార్టీ వైసీపీ నాయకులు 20 ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. జేసీబీ ద్వారా తుంగభద్ర నదిలో ఇసుక నిల్వ చేశారు. నీటి కోసం పల్లె ప్రజలు ఒకవైపు పాటలు పడుతుంటే ఇసుక దాహంతో వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా కోసగి మండలం సాతనూరు గ్రామ సమీపంలోని పులికనుమ పంప్ హౌస్ దగ్గర తుంగభద్ర నదిలో ఉన్న ఇసుకను వైసీపీ నాయకులు తరలిస్తున్నారు. జంపాపురం గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య నాయకుడు మండలంలో తన సొంత ట్రాక్టర్లే కాక లీజు ట్రాక్టర్ల ద్వారా భారీ ఎత్తున తుంగభద్ర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ డంప్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఐరనగల్, తుమ్మిగనూరు, తుంగభద్ర, కర్గల్ గ్రామాలకు ట్రాక్టర్ ద్వారా తుంగభద్ర నదిలో ఉన్న ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. పోలీసులకు విషయం తెలిసినప్పటికీ వైసీపీ నేతలకు అండగా నిలవడంతో మరింత రెచ్చిపోతున్నారని మండల ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. అధికారం మాటున వైసీపీ నాయకులు తుంగభద్ర నదిని అడ్డంగా తవ్వేస్తున్నారని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నదీ తీరంలో కొండల మాదిరిగా ఇసుకను నిల్వ చేసి ట్రాక్టర్ల ద్వారా తరలించి లక్షల రూపాయల సొమ్ము చేసుకుంటున్నారు. తుంగభద్ర నదిలో అక్రమంగా వైసీపీ నాయకులు ఇసుకను తరలిస్తున్నప్పటికీ రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని ప్రభుత్వ అధికారులపై ప్రజలు మండిపడుతున్నారు. శనివారం, ఆదివారం 2 రోజుల్లోనే లక్షల విలువ చేసే ఇసుకను అక్రమంగా తరలించి కొన్ని చోట్ల పనులకు, మరికొన్ని చోట్ల నాయకుల అనుకూలమైన చోటు ఇసుకను నిల్వ చేసి లక్షలాది రూపాయలు విలువ చేసే ఇసుకను డంపు చేసి వైసీపీ నాయకులు ప్రకృతి సంపదను దోచేస్తున్నారు. తుంగభద్ర నదిలో నీరు ఇంకిపోవడంతో నదీ తీర గ్రామాల్లోని ప్రజలు త్రాగునీటి కోసం పాటలు పడుతుంటే వైసీపీ నాయకులు మాత్రం ఇసుక దాహంతో రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కోసగి మండల పరిధిలోని సాతనూరు గ్రామ సమీపంలోని పులికనుమ పంప్ హౌస్ దగ్గర అక్రమ ఇసుక తరలింపును ఆపాలని నది తీర గ్రామాల ప్రజలు కోరుతున్నారు.